ఈ రోజు మనం చూడబోయే క్రైమ్ స్టోరీ గాడ్స్ ఓన్ కంట్రీగా పిలుచుకునే కేరళ రాష్ట్రంలోని ఒక అత్యంత అందమైన ప్రశాంతమైన ప్రాంతంలో జరిగింది. బయట కుండపోత వర్షం పడుతుంటే ఆ వర్షం శబ్దాన్ని ఒక ఆయుధంగా వాడుకొని ఒక పచ్చని కుటుంబాన్ని చీకట్లోకి నెట్టేసిన ఒక అదృశ్య హంతకుడి కథ ఇది. అంతు చిక్కని ఆధారాలు, పోలీసులనే ముప్పు తిప్పలు పెట్టిన ఒక క్రిమినల్ మైండ్ ఏకంగా 74 రోజుల పాటు ఆ ఊరి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఒక భయంకరమైన మిస్టరీ ఇది. ఒక తల్లి గుండెకోతతో మొదలయ్యే ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ను దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ కథలోని ప్రతి చిన్న డీటెయిల్ ను జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే హంతకుడు వదిలిన ప్రతి చిన్న ఆనవాలు ఈ కేసులో కీలకమే. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లా పచ్చని ప్రకృతికి పెట్టింది పేరు. ఆ జిల్లాలోని మక్కియాడ్ అనే ప్రాంతానికి సమీపంలో వెల్లముండ మరియు కండత్తు వాయల్ అనే చిన్న చిన్న పల్లెటూరులున్నాయి. కనుచూపు మేరలో ఎటు చూసినా రబ్బరు తోటలు, పోక చెట్లతో ఆ ప్రాంతమంతా దట్టమైన అడవి పర్వత ప్రాంతంలా ఉంటుంది. రాత్రి 8 గంటలు దాటితే చాలు ఆ ఊర్లో మనుషులు తిరగడం ఆపేస్తారు. ఎవరైనా ఏదైనా ఆపదలో ఉండి గట్టిగా అరిచినా ఆ అరుపులు ఆ దట్టమైన చెట్ల మధ్య కలిసిపోతాయి తప్ప పక్కింటి వాళ్ళకు కూడా వినిపించవు. అలాంటి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఉమ్మర్ అనే 28 ఏళ్ల కుర్రాడు తన భార్య ఫాతిమాతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడు. ఒకసారి ఈ సీన్ ని మీరే ఊహించుకోండి. కనుచూపు మేరలో ఇల్లు లేవు, కరెంటు లేదు, కుండపోత వర్షం. ఇక అమాయక భార్యాభర్తలకు సేఫ్టీ ఏముంటుంది చెప్పండి? వాళ్ళు ఆ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు చావు ఎలా వాళ్ళ కోసం నడుచుకుంటూ వచ్చిందో వింటే మీకే భయమేస్తుంది. ఉమ్మర్ ఫాతిమాలకు పెళ్ళై పట్టుమని 3 నెలలు కూడా కాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చేతుల గోరింటాకు రంగు కూడా ఇంకా పూర్తిగా పోలేదు. ఉమ్మర్ ఆ ఊరిలో చాలా మంచివాడు అని పేరు తెచ్చుకున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ బతికే ఉమ్మర్ ఎవరితోనూ గొడవపడేవాడు కాదు. ఉమ్మర్కు గాని అతని భార్య ఫాతిమాకు గాని ఆ ఊరిలో ఎలాంటి శత్రువులు లేరు. కానీ ఆ పచ్చని జంట మీద, వాళ్ళు కట్టుకున్న ఆ చిన్న పెంకుటింటి మీద ఎవరి కన్ను పడిందో ఏమో కానీ ఆ రాత్రి ఒక ఘోరం జరిగింది. అది జూలై 5, 2018. ఆ రాత్రి వయనాడ్ ప్రాంతంలో ఎప్పుడూ లేని విధంగా కుండపోత వర్షం మొదలైంది. అది మామూలు వర్షం కూడా కాదు. 2018లో కేరళను వణికించిన దారుణమైన వరదలకు అది ఒక ఆరంభం మాత్రమే. వర్షంతో మెరుపుల శబ్దాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. దానికి తోడు కరెంటు కూడా పోవడంతో ఆ ఊరంతా కారు చీకట్లో మునిగిపోయింది. ఆ కుండపోత వర్షం శబ్దాన్ని, ఆ కారు చీకటిని వాడుకుంటూ ఒక గుర్తు తెలియని నీడ ఎవరికీ కనపడకుండా నెమ్మదిగా ఉమ్మరి ఇంటి వైపు అడుగులు వేసింది. మరుసటి రోజు ఉదయం వెలుగు చూసేసరికి ఆ ఇంట్లో జరిగిన ఘోరం వయనాడ్ జిల్లానే కాదు, కేరళ రాష్ట్రాన్నే ఉలిక్కి పడేలా చేసింది. అది జూలై 6వ తేదీ. సమయం ఉదయం 8 గంటలవుతుంది. ముందు రోజు బాగా వానపడి ఉండటంతో వాతావరణం ఎంతో చల్లగా ఉంది. ఆ సమయంలో ఉమ్మర్ తల్లి ఆయేషా తన పెద్ద కొడుకు ఇల్లు వదిలి చిన్న కొడుకైన ఉమ్మర్ ఇంటికొచ్చింది. ఉమ్మర్కు రోజు తెల్లవారుజామునే లేచి పోక తోటలకు మందు కొట్టడానికి వెళ్లడం అలవాటు. ఫాతిమా కూడా పెందలాడే నిద్రలేస్తుంది. కానీ ఆ రోజు ఉదయం 8 అవుతున్నా వాళ్ళ ఇంటి తలుపులు తెరుచుకోలేదు. ఆయేషా ఇంటి ముందు నిలబడి, ఉమ్మర్, ఫాతిమా, తలుపు తీయండి, లోపల ఏం చేస్తున్నారు, ఇంత పొద్దుపోయేదాకా అంటూ చాలాసేపు పిలిచింది. కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. వీళ్ళు ఇంకా నిద్రపోతున్నారా అనుకొని తలుపును కాస్త గట్టిగా బాదింది. అయినా ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. దాంతో ఆయేషాకు కోపం వచ్చి ఇంటి వెనక తలుపు దగ్గరకు వెళ్లి ఉమ్మర్ అని గట్టిగా అరుస్తూ ఆ తలుపు మీద బలంగా కొట్టింది. కానీ ఆశ్చర్యంగా ఆ తలుపుకు లోపల నుంచి గడియ వేసలేదు. కేవలం అలా మూసి ఉంచబడింది అంతే. మొదటిసారి కొట్టగానే ఆ తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. అది చూసి కంగారు పడిన ఆయేషా మెల్లగా ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆమె కంటికి మొదట కనిపించింది నేల మీద ఉన్న బురద అడుగుల గుర్తులు. రాత్రి కురిసిన వర్షంలో ఎవరో బురద కాళ్లతో ఆ ఇంట్లోకి నడిచి వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. అది చూడగానే ఆ తల్లి మనస్సులో ఏదో తెలియని భయం మొదలైంది. ఆ భయంతోనే నెమ్మదిగా వంటగది దాటి హాల్లోకి వచ్చిన ఆయేషాకి ఒక్కసారిగా ఏదో ఘాటు వాసన తగిలింది. ఆ ఘాటుకి ఆమె దగ్గుతో పాటు ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇల్లంతా ఎవరో కారం పొడి చల్లారు. అది చూసి షాక్ అయిన ఆయేషా తన చున్నీని ముక్కుకి అడ్డంగా పెట్టుకొని ఉమ్మర్ బెడ్రూమ్ వైపు పరిగెత్తింది. ఆ గది తలుపు కూడా సగం తెరిచే ఉంది.
ఆ తలుపు తోసుకొని లోపలికి వెళ్లి చూసిన ఆ తల్లి కళ్ళకు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఆమె నరాల్లో రక్తాన్ని గడ్డకట్టించే ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. ఆ గదిలో జరిగిన దారుణం చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. ఆ భయానకమైన దృశ్యం మధ్యలో ఆమె ప్రాణానికి ప్రాణమైన కొడుకు ఉమ్మర్, 3 నెలల క్రితమే పెళ్ళై కోడలిగా వచ్చిన కోడలు ఫాతిమా ఇద్దరూ కదలకుండా ప్రాణం లేకుండా పడున్నారు. వాళ్ళ తల మెడ భాగాల్లో తీవ్రమైన గాయాలున్నాయి. కళ్ళ ముందు కన్న కొడుకు ప్రాణాలు కోల్పోయి పడి ఉండటం చూసిన ఆ తల్లి గొంతులో నుంచి మాట రాలేదు. కొద్ది క్షణాల పాటు అలా షాక్ అయి నిలబడిపోయిన ఆయేషా ఆ తర్వాత గుండెలు పగిలేలా పెట్టిన కేక ఆ వెల్లముండ గ్రామం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఆ అరుపులు విని చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు పరుగు పరుగున అక్కడికొచ్చారు. లోపల ఉన్న దృశ్యం చూసి వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఎవరికి ఎలాంటి హాని చేయని ఆ అమాయకపు జంటను ఇంత దారుణంగా ఎందుకు హతమార్చారు అనేది ఎవరికీ అర్థం కాలేదు. సమాచారం అందుకున్న వెల్లముండ పోలీసులు డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీంతో హుటాహుటిన క్రైమ్ సీన్ కు చేరుకున్నారు. వయనాడ్ ఎస్పీ కరుప్పసామి, డిప్యూటీ ఎస్పీ కేఎం దేవాసియా స్వయంగా రంగంలోకి దిగారు. డిప్యూటీ ఎస్పీ దేవాసియా అంటే కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న ఆఫీసర్. ఎన్నో క్లిష్టమైన కేసులను ఛేదించిన ఆయన కూడా ఈ క్రైమ్ సీన్ ని చూసి ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయారు. పోలీసులు ముందుగా స్నీఫర్ డాగ్ ను ఇంట్లోకి పంపించి హంతకుడు ఎటు పారిపోయాడో పసిగట్టడానికి ట్రై చేశారు. కానీ ఆ హంతకుడు చాలా తెలివైన వాడు, పక్కా ప్రొఫెషనల్. తన కోసం పోలీసులు కుక్కలను పంపిస్తారని వాడికి ముందే తెలుసు. అందుకే వాడు ఇంట్లోకి రాగానే తన వాసన వాటికి తెలియకుండా ఉండటానికి ఇల్లంతా కారం పొడి చల్లాడు. కారం వాసన తగలగానే ఆ పోలీస్ కుక్క ముందుకు వెళ్ళలేక తుమ్ముకుంటూ వెనక్కొచ్చేసింది. దర్యాప్తు ప్రారంభంలోనే పోలీసులకు ఎదురైన మొదటి అతి పెద్ద అడ్డంకిది. పోలీసులు ఇల్లంతా వెతికారు. హంతకుడు ఎవరు అన్నది పక్కన పెడితే అసలు ఈ దారుణం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? సాధారణంగా ఇలాంటి నిశ్శబ్దంగా ఉండే ప్రదేశాల్లో ఇళ్లలోకి చొరబడితే అది దోపిడీ కోసమే అయి ఉంటుంది. కానీ ఇక్కడే పోలీసులకు ఒక పెద్ద ట్విస్ట్ ఎదురైంది. ఫాతిమా శరీరం మీద ఉన్న 8 సవర్ల బంగారు ఆభరణాలు, ఆమె వాడుతున్న ఒక మొబైల్ ఫోన్ మాత్రమే ఇంట్లో నుంచి మాయమయ్యాయి. ఆశ్చర్యకరంగా ఇంట్లో బీరువాలో ఉన్న ఇతర బంగారు నగలు కానీ, కనీసం ఉమ్మర్ షర్టు జేబులో ఉన్న 4,000 రూపాయల డబ్బు కానీ ఆ హంతకుడు ముట్టుకోలేదు. ఇది దొంగతనం కోసం వచ్చిన వాడి పని అయితే కళ్ళెదురుగా కనిపిస్తున్న డబ్బును, మిగతా నగలను ఎందుకు వదిలేస్తాడు? బహుశా ఈ దాడి దొంగతనం కోసం జరిగింది కాదేమో. పాత పగలు, కక్షల నేపథ్యంలో పక్కా ప్లాన్తో వచ్చిన కిల్లర్ పోలీసులను తప్పుదోవ పట్టించడానికే కేవలం ఫాతిమా నగలు మాత్రమే తీసుకొని ఇది దొంగల పనే అని నమ్మించడానికి ఇలా క్రియేట్ చేశాడా అని పోలీసుల అనుమానాలు అనేక కోణాల్లో తిరగడం మొదలయ్యాయి. ఈ హంతకుడు ఎంత తెలివైన వాడో చూసారా? పోలీస్ డాగ్స్ రాకుండా కారం పొడి చల్లాడు అంటే వాడు ఆవేశంలో అక్కడికి రాలేదు, పక్కా ప్లానింగ్ తో వచ్చాడు. కానీ ఇక్కడే ఒక డౌట్ వస్తుంది. వాడు దొంగతనం కోసం వస్తే బీరువాలో ఉన్న నగలు, ఆ డబ్బు ఎందుకు వదిలేశాడు? ఈ లాజిక్ దగ్గరే పోలీసులకు ఈ కేసులో ఒక కొత్త యాంగిల్ కనిపిస్తుంది. అయితే సరిగ్గా అదే సమయంలో క్రైమ్ సీన్ కు కొద్ది దూరంలో పోలీసులకు ఒక హెల్మెట్, ఒక దువ్వెన దొరికాయి. ఇంకోవైపు ఆ ఊరిలో ఒక భయంకరమైన పుకారు వ్యాపించింది. ఉమ్మర్ పక్కింటి యజమాని పేరు అజీజ్. అతను ఒక రాజకీయ పార్టీకి లోకల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. రాజకీయ పగతో ఎవరైనా అజీజ్ ను టార్గెట్ చేసుకుని వచ్చి చీకట్లో వర్షం వల్ల ఇల్లు కన్ఫ్యూజ్ అయ్యి పొరపాటున ఉమ్మర్, ఫాతిమాలను బలి తీసుకున్నారా అన్న చర్చ ఆ ఊరంతా మొదలైంది. దీంతో ఒక్కసారిగా ఆ ఊరి వాతావరణం వేడెక్కిపోయింది. మరోవైపు ఉమ్మర్ నార్త్ ఇండియా నుంచి వచ్చే వలస కార్మికులకు తన మతానికి సంబంధించిన క్లాసులు చెబుతుంటాడు కాబట్టి ఎవరితోనైనా మతపరమైన గొడవలు జరిగి దానివల్ల ఈ దాడి జరిగిందా అన్న అనుమానాలు కూడా బలపడ్డాయి. డిప్యూటీ ఎస్పీ దేవాసియా నేతృత్వంలోని 40 మంది సభ్యుల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడటం మొదలుపెట్టింది. వాళ్ళు 6 టీములుగా విడిపోయారు. ఉమ్మర్ కుటుంబాన్ని, బంధువులను గంటల తరబడి విచారించారు. కానీ రాజకీయ ప్రతీకారం అన్నది కేవలం ఒక పుకారు మాత్రమేనని, ఆ హెల్మెట్, దువ్వెనలకు కూడా ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పోలీసుల విచారణలో తేలిపోయింది. ఉగ్రవాద కోణం, మతపరమైన కక్షల గురించి ఆరా తీయడానికి పోలీస్ బృందాలు ఏకంగా మైసూర్, బెంగళూరు, కాసరగోడ్, కన్నూర్ లాంటి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు వెళ్లి విచారణ జరిపారు. ఉమ్మర్ దగ్గర తరగతులు విన్న కార్మికులను, స్థానికంగా ఉన్న సుమారు 300 మంది
మందికి పైగా వ్యక్తులను స్టేషన్కు పిలిపించి వాళ్ళ వేలిముద్రలు పాదముద్రలు తీసుకొని క్రైమ్ సీన్ లో దొరికిన ఆ బురద కాలిముద్రతో పోల్చి చూశారు. కానీ అన్నీ నిరాశే మిగిల్చాయి. ఎవరి పాదముద్రలు మ్యాచ్ కాలేదు. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి. పోలీసులకు కనీసం ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా దొరకడం లేదు. ఈ కేసు డెడ్ ఎండ్ కు చేరుకుంటుందేమో అన్న అనుమానం మొదలైంది. ఒకసారి ఆ ఊరి ప్రజల పరిస్థితి మీరే ఊహించుకోండి. రాత్రికి రాత్రే ఇద్దరు అమాయకుల ప్రాణం తీసి పోలీసుల కళ్ళు గప్పి పారిపోయిన ఒక సైకో కిల్లర్ ఇంకా దొరకలేదు. వాడు తమ ఊర్లోనే తిరుగుతున్నాడేమో, తమ పక్కింట్లోనే దాక్కున్నాడేమో అన్న భయం ప్రజలకి నిద్ర లేకుండా చేసింది. సాయంత్రం 7 కాగానే ఊర్లో ఉన్న 4-5 షాపులు కూడా భయంతో మూసేసుకునేవారు. పిల్లలను ఆరు బయట ఆడుకోవడానికి పంపడం మానేశారు. మహిళలు ఒంటరిగా నడవాలంటేనే వణికిపోయే పరిస్థితి వచ్చేసి ఆ ఊరంతా ఒక భయంకరమైన సైకలాజికల్ ట్రామాలోకి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, హంతకుడు ఫాతిమా మొబైల్ ఫోన్ తీసుకొని వెళ్ళాడు కదా, ఆ మొబైల్ IMEI నెంబర్ను ట్రాక్ చేస్తే వాడు ఎక్కడున్నాడో సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిసిపోతుంది కదా అని. అవును, పోలీసుల దగ్గర ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం అదే. కానీ ఆ హంతకుడు చాలా తెలివైనవాడు. దాడి జరిగిన క్షణం నుంచి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ ఆన్ అయితే తప్ప దానికి సిగ్నల్ రాదు. దాన్ని ట్రాక్ చేయడం అసాధ్యం. పోలీసులు ప్రతి క్షణం ఆ నెంబర్ను మానిటర్ చేస్తూనే ఉన్నారు. కానీ రోజుల తరబడి అది స్విచ్ ఆఫ్ లోనే ఉంది. ఈ జంట హత్యలు జరిగి 2 నెలలు దాటిపోతుంది. ఇంకా హంతకుడి ఆచూకీ దొరక్కపోవడంతో ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుంది. పోలీసుల నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ ఆ ఊరి ప్రజలు నిరసనలకు దిగారు. సెప్టెంబర్ 6వ తేదీన ఆ ఊరిలో బ్లాక్ డే ప్రకటించి పెద్ద ఆందోళన చేశారు. ఈ కేసును డిప్యూటీ SP దేవాసియా టీం నుంచి తప్పించి రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్కి అప్పగించాలని రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయి. దాంతో దేవాసియా టీం మీద విపరీతమైన ప్రెషర్ పెరిగింది. ఈ కేసును ఎలాగైనా ఛేదించి తీరాలన్న దేవాసియా టీంలో మొదలైంది. కానీ సరిగ్గా అదే సమయంలో ప్రకృతి కేరళ మీద మరో భయంకరమైన దెబ్బ కొట్టింది. అదే 2018 కేరళ మహావరదలు. కనీ విని ఎరుగని రీతిలో కురిసిన కుండపోత వర్షాలకు వయనాడ్ జిల్లా మొత్తం తలకిందులైంది. రోడ్లు 2గా చీలిపోయాయి, కొండలు విరిగిపడ్డాయి, ఇళ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. దాంతో కరెంటు, కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ పూర్తిగా ధ్వంసమైపోయాయి. పోలీసుల ముందు ఇప్పుడు 2 సవాళ్లున్నాయి. ఒకవైపు వరదల్లో చిక్కుకున్న వేలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడే రెస్క్యూ ఆపరేషన్ చేయాలి. మరోవైపు ఎక్కడో చీకట్లో దాక్కున్న అదృశ్య హంతకుడిని పట్టుకోవాలి. ఆ వరదలో సాక్షులను విచారించడం అంటే అది కష్టంతో కూడుకున్న పని. దాదాపు 74 రోజుల పాటు ఆ ఊరు భయంతో, వరదలతో, కన్నీళ్లతో అల్లాడిపోయింది. ఈ పరిస్థితిలో పోలీసులు ఆ హంతకుడిని ఎలా పట్టుకుంటారు? ఏ ఆధారం లేని ఈ కేసులో స్విచ్ ఆఫ్ అయిపోయిన ఆ మొబైల్ ఫోన్ పోలీసులకు ఎలాంటి అద్భుతాన్ని చూపించబోతుంది? అసలు ఉమ్మర్ ఫాతిమాలను అంత కిరాతకంగా హతమార్చిన రాక్షసుడు ఎవరు? వాళ్ళ మీద వాడికున్న పగేంటి అనేది చూసే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ ని మీరు ఎక్కడా చూడని విధంగా డీటెయిల్డ్ గా మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఇప్పటిదాకా చేసిన దర్యాప్తంతా మతపరమైన, రాజకీయ పగ, వలస కార్మికుల చుట్టే తిరిగింది. కానీ వాటన్నింటిలో ఎలాంటి ఆధారం దొరక్కపోవడంతో డిప్యూటీ SP దేవాసియా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దర్యాప్తు కోణాన్ని పూర్తిగా మార్చేశారు. హంతకుడు ఎవరైనా కావచ్చు, కానీ వాడు ఖచ్చితంగా ఇది వరకు రాత్రిపూట ఇళ్లల్లో చొరబడి దొంగతనాలు చేసే అలవాటు ఉన్న పాత నేరస్తుడే అయి ఉంటాడు అని ఆయనకి ఒక లాజికల్ ఆలోచన వచ్చింది. దొంగతనానికి వచ్చి ఎవరైనా చూసేసరికి భయంతో లేదా తన ప్లాన్ లో భాగంగానే ప్రాణాలు తీసి ఉంటాడని ఆయన బలంగా నమ్మారు. ఒకసారి మీరే ఆలోచించండి, ఎవరి మీద అనుమానం లేదు. 74 రోజులు గడిచాయి. అప్పుడు పోలీసులు వేసిన ఈ ప్లాన్ వింటే వాళ్ళ బ్రెయిన్ ఎంత షార్ప్ గా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. 3000 మంది క్రిమినల్స్ ని జల్లెడ పట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. వెంటనే పోలీస్ టీంలకు కఠినమైన ఆదేశాలు వెళ్లాయి. మలబార్, వయనాడ్, కోజికోడ్, కన్నూర్ జిల్లాల పరిధిలో గత 10 ఏళ్లలో రాత్రిపూట దొంగతనాలు, ఇళ్లల్లోకి అక్రమంగా చొరబడటం, మహిళల మీద దాడులు చేయడం లాంటి రికార్డు ఉన్న నేరస్తుల పూర్తి చిట్టాను సిద్ధం చేయాలని ఆదేశించారు.
దాంతో పోలీసులు వరదని సైతం లెక్క చేయకుండా పాత ఫైల్స్ అన్ని దుమ్ము దులిపారు. అయితే ఎట్టకేలకు ఒక భారీ లిస్టు డిప్యూటీ ఎస్పీ టేబుల్ మీదకొచ్చింది. ఆ ఫైల్ చూడగానే అధికారులకు చెమటలు పట్టాయి. ఎందుకంటే ఆ లిస్ట్ లో మనం అనుకునేటట్టు 100-200 మందో లేరు. ఏకంగా 3000 మంది పాత నేరస్తుల పేర్లున్నాయి. ఈ 3000 మందిలో ఆ ఒక్కడిని ఎలా కనిపెట్టాలి? ఒక మామూలు మనిషికి ఇది అసాధ్యం అనిపిస్తుంది. కానీ పోలీసుల సహనం పట్టుదల ముందు ఏది అసాధ్యం కాదు. దేవాసియా గారు ఆ లిస్ట్ ను ఫిల్టర్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం జైల్లో ఉన్న వాళ్లను, వయసు పైబడిన వాళ్లను, ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోయిన వాళ్లను పక్కన పెట్టారు. అలా 3000 మంది కాస్త 700 మందికి తగ్గారు. ఆ తర్వాత 700 మంది క్రిమినల్స్ ఇళ్లకు మఫ్టీలో పోలీసులను పంపి వాళ్ళ కదలికలను ఆరా తీశారు. అయితే వాళ్లలో అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న 283 మందిని నేరుగా స్టేషన్ కు పిలిపించి విచారించారు. వాళ్ళ పాదముద్రలను క్రైమ్ సీన్ లో దొరికిన బురద పాదముద్రతో మ్యాచ్ చేసి చూశారు. కానీ ఏదీ సెట్ కాలేదు. చివరికి ఆ లిస్ట్ ను అత్యంత పకడ్బందీగా 40 మంది అనుమానితులకు తగ్గించారు. ఇప్పుడు పోలీసుల మాస్టర్ బ్రెయిన్ ఇంకోలా పనిచేసింది. జూలై 5వ తేదీ తర్వాత ఈ 40 మందిలో ఎవరైనా అకస్మాత్తుగా అప్పులు తీర్చారా, బ్యాంకులో ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేశారా, తాకట్లో ఉన్న నగలు విడిపించుకున్నారా అని వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని చెక్ చేయడం మొదలు పెట్టారు. అయితే అదే సమయంలో ఈ నేరం జరిగిన రోజున ఆ ప్రాంతంలోని మొబైల్ టవర్ల కింద నుంచి వెళ్లిన ఏకంగా 2 లక్షల ఫోన్ కాల్స్ డేటాను సైబర్ క్రైమ్ టీం అనలైజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇన్ని లక్షల ఫోన్ కాల్స్ డేటాను ఒకదానితో ఒకటి లింక్ చేస్తూనే ఆ 40 మంది మీద కూడా ఒక స్పెషల్ ఫోకస్ పెట్టారు. పోలీసులు ఇన్ని చేస్తున్నా సరే హంతకుడు దొరక్కపోవడానికి ప్రధాన కారణం వాడి తెలివితేటలే. క్రైమ్ సీన్ నుంచి వాడు కేవలం ఫాతిమా మొబైల్ ఫోన్ మాత్రమే తీసుకెళ్లాడు. సైబర్ సెల్ పోలీసులు ఆ ఫోన్ IMEI నెంబర్ ను ట్రాకింగ్ లో పెట్టి రోజుకి 24 గంటలు ఒక కన్ను దాని మీదే ఉంచారు. కానీ హంతకుడు చాలా ప్రొఫెషనల్. ఆ ఫోన్ బ్యాటరీ తీసేసి దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో దాచిపెట్టాడు. 70 రోజులు గడిచినా ఆ ఫోన్ ఆన్ కాలేదు. కానీ ఒక నేరస్తుడు ఎంత పెద్ద తోపైనా వాడు 100% పర్ఫెక్ట్ అవ్వడు. ఇన్ని రోజులు పోలీసులు తనను పట్టుకోలేకపోయారు కదా, ఆ కేసు మరుగున పడిపోయి ఉంటుంది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వాడి మైండ్ లో మొదలైంది. ఒక మనిషి ఎప్పుడైతే తనను ఎవరూ పట్టుకోలేరు అని ఫీల్ అవుతాడో అప్పుడే వాడు అతి పెద్ద తప్పు చేస్తాడు. అయితే ఈ హంతకుడు కూడా అదే తప్పు చేశాడు. అది సెప్టెంబర్ 2వ వారం. సైబర్ సెల్ కంట్రోల్ రూమ్ లోని సిస్టమ్ స్క్రీన్ మీద ఒక చిన్న రెడ్ లైట్ కనిపించింది. బీప్ బీప్ అని ఒక అలర్ట్ సౌండ్ వచ్చింది. అంతే, ఆ సిస్టమ్ ని మానిటర్ చేస్తున్న ఆఫీసర్ కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. అతను నమ్మలేకపోయాడు. వెంటనే డిప్యూటీ ఎస్పీకి ఫోన్ చేసి, సార్ సిగ్నల్ వచ్చింది సార్, ఇన్ని రోజులు స్విచ్ ఆఫ్ లో ఉన్న ఫాతిమా మొబైల్ ఫోన్ ఇప్పుడే ఆన్ అయింది సార్ అని ఆనందంతో అరిచాడు. అవును, 74 రోజుల తర్వాత ఆ హంతకుడు తన గోతిని తానే తవ్వుకున్నాడు. ఆ ఫోన్లో ఇంటర్నెట్ వాడుకోవడానికో లేదా ఇంకేదైనా కారణానికో తెలియదు, కానీ ఆ ఫోన్ను కేవలం కొన్ని నిమిషాల పాటు ఆన్ చేశారు. ఆ ఒక్క నిమిషం చాలు సైబర్ పోలీసులకు వాడి ఖచ్చితమైన లొకేషన్ ని ట్రేస్ చేయడానికి. అది వైనాడ్ జిల్లాకు సరిగ్గా 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోజికోడ్ జిల్లాలోని తొట్టిల్ పాలెం అనే ప్రాంతం నుండి వచ్చింది. ఇక్కడే పోలీసులకు మరో మైండ్ బ్లాక్ అయ్యే నిజం తెలిసింది. వాళ్ళు ఫిల్టర్ చేసిన ఆ కరుడుగట్టిన 40 మంది అనుమానితుల లిస్ట్ లో ఒక కరుడుగట్టిన నేరస్తుడు సరిగ్గా అదే తొట్టిల్ పాలెం ప్రాంతానికి చెందినవాడు. వాడి పేరు విశ్వనాథన్ అలియాస్ విశ్వన్. వాడి వయస్సు 48 ఏళ్లు. ఇక పజిల్ మొత్తం సాల్వ్ అయిపోయింది. ఇన్నాళ్ళు చీకట్లో దాక్కున్న రాక్షసుడి ముఖం మీద పోలీసుల ఫోకస్ లైట్ పడింది. అది సెప్టెంబర్ 18, 2018 తెల్లవారుజాము సమయం. డిప్యూటీ ఎస్పీ దేవాసియా ఆధ్వర్యంలో 20-30 మంది పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో తొట్టిల్ పాలెం చేరుకున్నారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా చాలా సైలెంట్ గా విశ్వనాథ్ ఇంటిని 4 వైపులా చుట్టుముట్టి మెల్లగా వెళ్లి తలుపు తట్టారు. తలుపు తెరుచుకుంది. ఎదురుగా 48 ఏళ్ల విశ్వనాథన్ నిలబడున్నాడు. వాడి వెనక వాడి భార్య కూడా ఉంది. వాళ్ళ చేతిలో పోలీసుల పనిని సులభం చేసిన ఆ ఫాతిమా మొబైల్ ఫోన్ కూడా ఉంది. కానీ పోలీసులను చూడగానే విశ్వనాథన్ ముఖంలో ఏమాత్రం భయం లేదు, కనీసం కంగారు పడలేదు. ఎందుకంటే వాడు అప్పటికే చాలా సార్లు జైలుకు వెళ్లి వచ్చిన పాత నేరస్తుడు. దొంగతనాలు, మహిళలపై దాడులు, ఇళ్లలోకి అక్రమంగా చొరబడటం లాంటి అనేక కేసులు వాడి మీదున్నాయి. 3 పోలీస్ స్టేషన్లలో వాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అందుకే వాడు చాలా ప్రశాంతంగా, ఏంటి సార్, ఎవరు మీరు, ఎందుకొచ్చారు అన్నట్టుగా పోలీసుల వైపు చూశాడు. వాడిని చూసిన దేవాసియా నవ్వుతూ తన వైర్లెస్
సీక్రెట్స్ వాకీటాకీలో దొరికాడు, వి గాట్ హిమ్ అని తన టీంతో అన్నాడు. వెంటనే నలుగురు పోలీసులు విశ్వనాథన్ ను అదుపులోకి తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ సైకోగాడు ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడో చూశారు కదా. తాను ఎప్పటికీ దొరకను అనుకున్నాడు. కానీ పోలీసులు ఆడిన ఫైనాన్షియల్ ఎంక్వైరీ ట్రిక్ వాడి కళ్ళు తెరిపించింది. వాడిని ఎలా కార్నర్ చేశాడో, వాడు చెప్పిన ఆ కన్ఫెషన్ లో వాడి ప్లానింగ్ ఎంత భయంకరంగా ఉందో ఇప్పుడు చూద్దాం. అది పోలీస్ ఇంట్రాగేషన్ రూమ్. ఒకవైపు దారుణమైన జంట హత్యల కేసును ఛేదించాలి అన్న కసితో ఉన్న పోలీసులు, మరోవైపు ఏమీ ఎరగనట్టు నటిస్తున్న ఒక కరుడుగట్టిన రాక్షసుడు. అయితే పోలీసులు వాడిని నేరుగా హత్య గురించి అడగలేదు. వాళ్ళు వాడిన సైకలాజికల్ ట్రిక్ వేరే ఉంది. చూడు విశ్వనాథన్, నువ్వు లాటరీ టికెట్లు అమ్ముకుంటూ బతికేవాడివి కదా, నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో కూడా మాకు బాగా తెలుసు. కారు కొనుక్కొని దాని లోన్ ఈఎంఐ కూడా కట్టలేక అప్పుల పాలయ్యావు కదా అని అడగ్గా విశ్వనాథ్ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ కొంచెం గొంతు పెంచి, మరి జూలై 5వ తేదీ తర్వాత సడన్ గా నీ చేతికి 50,000 రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయిరా? బ్యాంకులో తాకట్టు పెట్టిన నీ భార్య నగలని ఎలా విడిపించావురా? నీ కారు లోన్ పెండింగ్ బకాయిలు 25,000 రూపాయలు ఒకేసారి ఎలా కట్టావురా అని ప్రశ్నల వర్షం కురిపించాడు. అంతే, ఆ ప్రశ్నలు వినగానే విశ్వనాథ్ గొంతు మూగబోయింది. వాడు కొనుక్కున్న కారు లోన్ తీర్చడానికి, తాకట్టు పెట్టిన నగలు విడిపించడానికి వాడిన డబ్బులన్నీ ఉమ్మర్ ఇంట్లో దొంగలించిన ఫాతిమా నగలను అమ్మి తెచ్చినవే. పోలీసుల దగ్గర తన ఫైనాన్షియల్ రికార్డులన్నీ పక్కాగా ఉన్నాయని వాడికి అర్థమైపోయింది. ఆ తర్వాత పోలీసుల కఠినమైన విచారణకు ఆ రాక్షసుడు కుప్పకూలిపోయాడు. తాను చేసిన ఆ కిరాతకమైన మారణకాండను పూసగుచ్చినట్టు ఒప్పుకున్నాడు. విశ్వనాథన్ చెప్పిన విషయాలు వింటుంటే పోలీసులకే రక్తం మరిగిపోయింది. వాస్తవానికి వాడికి ఉమ్మర్తో గాని ఫాతిమాతో గాని ఎలాంటి శత్రుత్వం లేదు. వాడు వాళ్ళ ఊరికి వచ్చిపోయే ఒక లాటరీ టికెట్ల వ్యాపారి. వాడి మీద ఉన్న పాత నేర చరిత్ర వల్ల ఎవరు వాడికి పనిచ్చేవాళ్ళు కాదు. అందుకే ఒక పాత కారు కొనుక్కొని అందులో లాటరీ టికెట్లు అమ్ముకుంటూ కేరళలోని పల్లెటూర్లలో తిరిగేవాడు. కానీ ఈ లాటరీ వ్యాపారం అనేది వాడి అసలు పనికి ఒక ముసుగు మాత్రమే. పగటిపూట కారులో తిరుగుతూ ఏ ఇల్లు ఊరికి దూరంగా ఉంది, ఏ ఇంట్లో మగవాళ్ళు లేరు, ఎవరు ఒంటరిగా ఉంటారు, ఇలా ప్రతి విషయాన్ని రెక్కీ చేసేవాడు. అలా తిరుగుతున్న సమయంలోనే వాడి కన్ను వెల్లముండ గ్రామంలోని ఉమ్మర్ ఇంటి మీద పడింది. ఆ ఇల్లు పోకతోటల మధ్య ఎంతో ఒంటరిగా ఉంటుంది. ఒకరోజు ఆ ఇంటి ముందు నుంచి వాడు వెళ్తుండగా కొత్త పెళ్లి కూతురైన ఫాతిమా మెడ నిండా భారీ బంగారు నగలు ఉండటాన్ని విశ్వనాథన్ గమనించాడు. ఆ క్షణమే వాడి మనసులో ఒక భయంకరమైన దురాశ పుట్టింది. అప్పుల బాధల్లో ఉన్న తనకు ఆ ఒక్క ఇల్లు దోచుకుంటే చాలు, కష్టాలన్నీ తీరిపోతాయని డిసైడ్ అయ్యాడు. ఆ ఇంటి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో వాళ్ళు ఎంత అరిచినా ఎవరికీ వినిపించదు అన్న ధైర్యం వాడిని మరింత రాక్షసుడిగా మార్చింది. సరిగ్గా జూలై 5వ తేదీ రాత్రి వాతావరణం కూడా వాడి ప్లాన్ కు పూర్తిగా సపోర్ట్ చేసింది. బయట ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం పడుతుంది. ఎవరూ బయటకు కూడా రాలేని పరిస్థితి అది. అదే సరైన సమయం అని భావించిన విశ్వనాథన్ రాత్రి 11 గంటల సమయంలో కుట్టియాడి నుంచి బస్ ఎక్కి 12వ మైలు దగ్గర దిగాడు. ఆ వర్షంలోనే తడుచుకుంటూ ఉమ్మర్ ఇంటి వైపు వెళ్ళాడు. దారిలో కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఉన్న ఒక బరువైన ఇనుప రాడ్డును చేతిలోకి తీసుకున్నాడు. విశ్వనాథన్ మెల్లగా ఉమ్మర్ ఇంటి కాంపౌండ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇంటి మెయిన్ డోర్ గట్టిగా వేసి ఉండటంతో నిశ్శబ్దంగా ఇంటి వెనక వైపుకెళ్లాడు. వాడు తలుపును ఏదో ఒకటి తీసుకొని పగలగొడదాం అనుకున్నాడు. కానీ వాడి అదృష్టమో ఆ అమాయకపు జంట దురదృష్టమో తెలియదు. కానీ ఆ రాత్రి ఫాతిమా తలుపు మూసింది, కానీ దానికి గడియ వేయడం మర్చిపోయి పడుకుంది. ఆ ఒక్క చిన్న పొరపాటు ఆ రాక్షసుడికి దారి చూపించింది. తలుపును నెమ్మదిగా నెట్టగానే అది తెరుచుకుంది. చేతిలో ఇనుపరాట్టు పట్టుకొని ఎలాంటి అలికిడి చేయకుండా వంటగది దాటి వాడు బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ లైట్ ఆఫ్ చేసుంది. మస్క వెలుతురులో ఉమ్మర్ ఫాతిమా గాఢ నిద్రలో ఉండటం వాడికి కనిపించింది. అదంతా చూసిన విశ్వనాథన్ తన టార్గెట్ అయిన ఫాతిమా మెడలోని బంగారు చైన్ మీద చేయి వేశాడు. ఎంతో జాగ్రత్తగా చప్పుడు కాకుండా ఆ చైన్ తీయడానికి ట్రై చేశాడు. కానీ ఆ స్పర్శకు ఫాతిమా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. పక్కనే పడుకున్న ఉమ్మర్ కూడా మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తమ బెడ్రూమ్ లో తమ మంచం పక్కనే ఒక నల్లటి ఆకారం ఇనుప రాడ్డు పట్టుకొని నిలబడి ఉండటం చూసి ఇద్దరు ప్రాణభయంతో వణికిపోయారు. వాళ్ళు తేరుకొని కేకలు వేసి ఎదురించే లోపే విశ్వనాథన్ తన చేతిలో ఉన్న బరువైన ఇనుప రాడ్డుతో ఉమ్మర్ తల మీద అత్యంత బలంగా కిరాతకంగా కొట్టాడు. ఆ దెబ్బ ఎంత బలంగా ఉందంటే ఉమ్మర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కళ్ళెదుటే భర్త మీద జరిగిన దాడి చూసి ఫాతిమా పెద్ద పెద్దగా కేకలేసింది. ఆమె అరుపులు బయటకు వినపడకూడదని తన చేత్తో ఆమె నోరు మూసేసి
చేతిలో ఉన్న ఆయుధంతో ఆమెపై అత్యంత కిరాతకంగా దాడి చేశాడు. కేవలం క్షణాల వ్యవధిలో 100 ఏళ్లు కలిసి బతకాల్సిన కొత్త జంట తమ సొంత ఇంట్లోనే ఆ రాక్షసుడి చేతిలో అతి దారుణంగా ప్రాణాలు వదిలారు. ఉమ్మర్ ఫాతిమా ప్రాణాలు కోల్పోయారు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ కిరాతకుడు ఎంతో ప్రశాంతంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా ఫాతిమా మెడలో ఉన్న 8 సవర్ల బంగారు నగలను, ఆమె మొబైల్ ఫోన్ను మాత్రమే తీసుకున్నాడు. కంగారులో మిగతా నగలు, డబ్బు ఎక్కడుందో వెతికే ప్రయత్నం వాడు చేయలేదు. తనను పోలీస్ కుక్కలు పసిగడతాయి అని వంటగదిలోకి వెళ్లి కారం పొడి తీసుకొని ఇల్లంతా చల్లాడు. తరువాత ఎంత సైలెంట్ గా వచ్చాడో అంతే సైలెంట్ గా వెనక తలుపు మూసేసి ఆ వర్షంలో చీకట్లోకి పారిపోతూ ఆ ఘోరానికి వాడిన ఆ ఇనుప రాడ్డును దారిలో ఉన్న ఒక పోక తోటలోకి విసిరేశాడు. ఆ తర్వాత నేరుగా పేరాంబ్రలోని ఒక మార్వాడి జ్యువెలరీ షాపుకు వెళ్లి ఆ దొంగలించిన నగలను అమ్మి డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బుతో తన కారు ఈఎంఐ కట్టి తన భార్య నగలను విడిపించుకొని ఏమీ ఎరగనట్టు సాధారణ జీవితం గడపడం మొదలుపెట్టాడు. కానీ చివరకు ఆ మొబైల్ ఫోన్ రూపంలో చట్టానికి దొరికిపోయాడు. విశ్వనాథన్ కన్ఫెషన్ ను మాత్రమే ఆధారం చేసుకుంటే కోర్టులో కేసు నిలబడదు అని పోలీసులకు బాగా తెలుసు. అందుకే దాన్ని సైంటిఫిక్ గా నిరూపించడానికి ఆధారాలు సేకరించారు. విశ్వనాథన్ ఇంట్లో సోదా చేసినప్పుడు హత్య జరిగిన రోజు రాత్రి వాడు వేసుకున్న బట్టలు పోలీసులకు దొరికాయి. వాడు వాటిని ఎంత శుభ్రంగా ఉతికి ఆరబెట్టినా సరే ఫోరెన్సిక్ టెక్నాలజీ ద్వారా ఆ బట్టల ఫైబర్స్ కు అంటుకొని ఉన్న చిన్న చిన్న రక్తపు ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఆ రక్తపు శాంపుల్స్ ను DNA టెస్టుకు పంపితే అది 100% ఉమ్మర్ ఫాతిమాల రక్తమే అని సైంటిఫిక్ గా నిర్ధారణ అయింది. అంతేకాదు క్రైమ్ సీన్ లో దొరికిన ఆ బురదకాలి ముద్ర విశ్వనాథన్ కాలి సైజ్ తో ఎలాంటి తేడా లేకుండా పక్కాగా మ్యాచ్ అయింది. పోలీసులు వాడిని తీసుకెళ్లి సీన్ ని కూడా రీకన్స్ట్రక్షన్ చేయించారు. వాడు పారేసిన ఇనుపరాడ్ను పోకతోటలో రికవరీ చేశారు. జ్యువెలరీ షాప్ లో అమ్మిన నగలను కూడా సీజ్ చేశారు. దీంతో పోలీసుల దర్యాప్తుకు ఒక స్పష్టమైన ముగింపు లభించింది. కానీ న్యాయస్థానంలో ఈ కేసుకు ఎలాంటి తీర్పు రాబోతుంది, 2 నిండు ప్రాణాలను బలి తీసుకున్న రాక్షసుడికి పడిన శిక్ష ఏంటి అనేది చూసే ముందు మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూశారు అంటే మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గానే అనిపించుంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే మీకు గనుక ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే ఈ వీడియో కింద హైప్ బటన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీరు గనక హైప్ ఇస్తే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. సాక్ష్యాధారాలన్నీ పక్కాగా సేకరించిన కేరళ పోలీసుల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిందితుడు విశ్వనాథన్ పై వైనాడ్ జిల్లా సెషన్స్ కోర్టులో ఫుల్ ఛార్జ్ షీట్ ను సబ్మిట్ చేసింది. అది నవంబర్ 2020. వైనాడ్ జిల్లా సెషన్స్ కోర్టు హాల్లో ఒకవైపు తమ పిల్లలను కోల్పోయి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న ఉమ్మర్ ఫాతిమాల కుటుంబ సభ్యులుంటే, మరోవైపు ఏమాత్రం పశ్చాత్తాపం అనేదే లేని కిరాతకుడు విశ్వనాథన్ ఉన్నాడు. కేరళ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ సంచలన జంట హత్యల కేసు విచారణ ప్రారంభమైంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో ఎవరైనా ప్రత్యక్ష సాక్షులుంటే కేసు చాలా త్వరగా ముగుస్తుంది. కానీ ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. ఆ రాత్రి ఆ ఇంట్లో జరిగింది కేవలం ఆ హంతకుడికి, ఆ పైనున్న దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి ఈ కేసు పూర్తిగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీద ఆధారపడింది. ఇలాంటి కేసుల్లో నిందితుడి తరపు లాయర్లకు ఏదో ఒక చిన్న లూప్ హోల్ దొరికినా కేసును నిందితుడికి అనుకూలంగా మార్చే అవకాశం వాళ్లకుంటుంది. విశ్వనాథన్ తరపు లాయర్ మాట్లాడుతూ, మైలార్డ్, పోలీసులు నా క్లయింట్ ను అకారణంగా ఇరికిస్తున్నారు. ఆ రాత్రి కుండపోత వర్షం పడుతుంది. ఎవరూ ఎవరిని చూడలేదు. కేవలం ఒక పాత నేర చరిత్ర ఉందన్న ఒకే ఒక్క కారణంతో పోలీసులు వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ ని తట్టుకోలేక నా క్లయింట్ మీద ఈ నిందలు వేశారు. ఆ బురద అంటిన కాలిముద్ర ఎవరిదైనా కావచ్చు. నా క్లయింట్ ఇంట్లో దొరికిన రక్తపు మరకలు కూడా పోలీసులు కావాలనే క్రియేట్ చేసిన నకిలీ సాక్ష్యాలు అయ్యుండొచ్చు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్ష్యం లేదు కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నా క్లయింట్ ను నిర్దోషిగా విడుదల చేయాలి అని గట్టిగా వాదించాడు. కానీ డిఫెన్స్ లాయర్ చెబుతున్న అబద్ధాలను తిప్పికొట్టడానికి ప్రభుత్వ లాయర్ అప్పటికే తన బ్రహ్మాస్త్రాలను సిద్ధం చేసుకున్నాడు. ఈ డిఫెన్స్ లాయర్ చెప్పిన పాయింట్ మీరు విన్నారా? నిజమే కదా, డైరెక్ట్ విట్నెస్ లేకపోతే కేసు గెలవచ్చు అని వాడు అనుకున్నాడు. కానీ ప్రాసిక్యూషన్ పెట్టిన సైంటిఫిక్ ఎవిడెన్స్ ముందు డిఫెన్స్ లాయర్ వాదనలు ఎలా గాలికి కొట్టుకుపోయాయో ఇప్పుడు చూద్దాం. ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది లేచి ఒక్కో సాక్ష్యాన్ని కోర్టు ముందు ఉంచడం మొదలుపెట్టారు. ఈ కేసులో మొత్తం 72 మంది సాక్షులను పోలీసులు సిద్ధం చేయగా అందులో 45 మంది సాక్షులను కోర్టు స్వయంగా విచారించింది.
యువర్ ఆనర్, ఇది ఏమాత్రం కల్పిత కథ కాదు. సైన్స్ ఎప్పుడు అబద్ధం చెప్పదు. నిందితుడు విశ్వనాథన్ ఆ రాత్రి వేసుకున్న బట్టలను ఎంత శుభ్రంగా ఉతికినా దాని ఫైబర్స్ కు అంటుకొని ఉన్న రక్తపు మరకలను ఫోరెన్సిక్ టీం బయటకు తీసింది. ఆ రక్తం ఉమ్మర్ ఫాతిమాలదే అని డిఎన్ఏ రిపోర్ట్ స్పష్టంగా చెప్తుంది. రెండో ఆధారం ఆ బురద కాలి ముద్ర. ఒక మనిషి పాదముద్ర ప్రపంచంలో ఇంకెవరితోనూ మ్యాచ్ కాదు. క్రైమ్ సీన్ లో దొరికిన పాదముద్రతో విశ్వనాథన్ కాలి కొలతలు ఎలాంటి తేడా లేకుండా 100% మ్యాచ్ అయ్యాయి. ఇక మూడో ఆధారం ఫైనాన్షియల్ రికార్డ్స్. నిందితుడు జూలై 5వ తేదీ తర్వాత సడన్ గా తన కారు లోన్ కట్టాడు. తాకట్టులో ఉన్న నగలు విడిపించాడు. దానికి డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? కుట్టియాడిలో ఉన్న జ్యువెలరీ షాప్ యజమాని స్వయంగా కోర్టుకొచ్చి నిందితుడు తనకే ఆ నగలు అమ్మాడు అని సాక్ష్యం చెప్పాడు. ఫాతిమా మెడలో ఉన్న నగలు ఆ షాపులో రికవరీ అయ్యాయి. ఇక అన్నిటికంటే అతిపెద్ద సాక్ష్యం ఫాతిమా మొబైల్ ఫోన్. ఆ ఫోన్ ను నిందితుడి భార్య ఆన్ చేయగానే దాని IMEI నెంబర్ ద్వారానే కదా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇంతకంటే పక్క ఆధారాలు ఇంకేం కావాలి యువర్ ఆనర్ అని ప్రాసిక్యూషన్ లాయర్ తన వాదనలను బలంగా తిరుగులేని విధంగా వినిపించాడు. ఈ ఆధారాల ముందు డిఫెన్స్ లాయర్ల వాదనలు గాలికి కొట్టుకుపోయాయి. ఏ ఒక్క ప్రశ్నకు వాళ్ళు సరైన జవాబు ఇవ్వలేకపోయారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ముందు విశ్వనాథన్ అబద్ధాలు పటాపంచలయ్యాయి. అది నవంబర్ నెల చివరి వారం. తీర్పు వచ్చే రోజు రానే వచ్చింది. కోర్టు హాల్లో ఉన్న అందరి కళ్ళు జడ్జి వైపే ఉన్నాయి. ఒక అమాయకపు జంటకు న్యాయం జరుగుతుందా లేదా చట్టంలోని లొసుగులతో ఆ హంతకుడు బయటపడతాడా అన్న టెన్షన్ అందరి కళ్ళల్లో కనిపిస్తుంది. వయనాడ్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి తన తీర్పును చదువుతూ ఒక సంచలన విషయాన్ని ప్రస్తావించారు. ఈ కేసులో నిందితుడికి బాధితులకు మధ్య ఎలాంటి ముందస్తు శత్రుత్వం లేదు. ఎలాంటి పగ కక్షలు లేవు. ఒక అమాయకపు జంట తమ సొంత ఇంట్లో తమ పడక గదిలో ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కేవలం కొద్దిపాటి బంగారం మీద ఉన్న దురాశతో ఒక కిరాతకుడు ఏ పాపం ఎరగని ఆ ఇద్దరి ప్రాణాలను అత్యంత దారుణంగా బలి తీసుకున్నాడు. సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉంటే ఏ సామాన్యుడు కూడా తన ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోలేడు. ఇదొక సాధారణ హత్య కాదు, అత్యంత క్రూర పక్కా ప్రణాళికతో జరిగిన ఘాతుకం. అందుకే ఈ కేసును ఈ న్యాయస్థానం అరుదులోకెల్లా అరుదైన కేసుగా పరిగణిస్తుంది. ఇద్దరు అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఆ కఠినాత్ముడు విశ్వనాథన్ కు ఉరిశిక్ష విధిస్తున్నాం. ఇంటికి వచ్చి నగలు దోచుకున్నందుకు 7 సంవత్సరాల జైలు శిక్ష. రాత్రిపూట ఇతరుల ఇంట్లోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించినందుకు 10 సంవత్సరాల జైలు శిక్ష. కారం పొడి చల్లి ఆయుధాన్ని దాచిపెట్టి పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు 7 సంవత్సరాల జైలు శిక్ష. వీటన్నింటికి తోడు నిందితుడికి 5 లక్షల రూపాయల భారీ జరిమానా విధిస్తున్నాం. ఈ జరిమానా మొత్తాన్ని బాధితులైన ఉమ్మర్ ఫాతిమాల కుటుంబానికి పరిహారంగా చెల్లించాలి అని కోర్టు ఇచ్చిన తీర్పు వినగానే కోర్టు హాల్లో ఉన్న ఉమ్మర్ ఫాతిమా కుటుంబ సభ్యులు వెక్కి వెక్కి ఏడ్చారు. తమ పిల్లలు తిరిగి రాకపోయినా వాళ్లకు న్యాయం జరిగింది అని ఊపిరి పీల్చుకున్నారు. అప్పటిదాకా కనీసం ఎలాంటి కంగారు పడని విశ్వనాథన్ ముఖంలో ఉరిశిక్ష అన్న పదం వినగానే భయం మొదలైంది. తన పాపానికి శిక్ష అనుభవించాల్సిన సమయం వచ్చిందని వాడికి అర్థమైపోయింది. ఇప్పుడు కేరళ రాష్ట్ర జైళ్లలో మరణశిక్ష కోసం ఎదురు చూస్తున్న 39 మంది కరుడుగట్టిన ఖైదీలలో విశ్వనాథన్ కూడా ఒకడు. జైలు ఊచల వెనక కూర్చొని తన చావు ఎప్పుడు వస్తుందా అని రోజులు లెక్క పెట్టుకుంటూ నరకం అనుభవిస్తున్నాడు. 74 రోజుల పాటు నిద్ర లేకుండా కష్టపడి కనీసం ఒక్క ప్రత్యక్ష సాక్షి కూడా లేని ఈ బ్లైండ్ కేసును అద్భుతంగా ఛేదించిన డిప్యూటీ ఎస్పీ KM దేవాసియా టీంను కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రశంసలతో ముంచెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు రివార్డులు, పోలీస్ మెడల్స్ ఇచ్చి సత్కరించింది. హంతకుడికి ఉరిశిక్ష పడింది, కథ సుఖాంతమయ్యింది అని మనం అనుకోవచ్చు. కానీ ఈ కేసును లోతుగా పరిశీలిస్తే ఆ అమాయకపు జంటైన ఉమ్మర్ ఫాతిమా ఎలాంటి తప్పు చేయకపోయినా వాళ్ళు తమ రోజువారీ జీవితంలో చేసిన కొన్ని చిన్న చిన్న పనులు వాళ్ళ ప్రాణాలకు ఎలా ముప్పు తెచ్చిపెట్టాయో మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ వీడియో చూస్తున్న మన ఛానల్ ఫ్యామిలీకి ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ చాలా ముఖ్యమైనవి. దయచేసి జాగ్రత్తగా వినండి. మొదటి విషయం, విశ్వనాథన్ కు మొదట్లో వాళ్ళను ఏమీ చెయ్యాలి అన్న ఉద్దేశం లేదు. కానీ ఫాతిమా మెడలో ఎక్కువగా కనిపించిన ఆ భారీ బంగారు నగలు వాడి మనసులో ఆ క్రూరమైన దురాశను పుట్టించాయి. మన ఇంట్లో మన సంతోషం కోసం మనం వేసుకునే నగలు బయట వాళ్ళ కంటికి ఎలా కనిపిస్తాయో మనం కనీసం ఊహించలేం. ముఖ్యంగా మనుషులు తక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఉన్నప్పుడు లేదా మనం బస్సుల్లో రైళ్లలో ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నప్పుడు వీలైనంత వరకు షో ఆఫ్ మానుకోవడం మనకి
మనకి మంచిది. మన భద్రతే మనకు ఫస్ట్ ప్రయారిటీ కావాలి. రెండో విషయం, ఆ రాత్రి ఫాతిమా వెనక తలుపును మూసింది, కానీ దానికి గడియ వేయడం మర్చిపోయింది. ఆ ఒక్క చిన్న అజాగ్రత్త ఆ రాక్షసుడు ఇంట్లోకి ఎలాంటి శబ్దం రాకుండా ప్రవేశించడానికి అతిపెద్ద మార్గంగా మారింది. ఒకవేళ ఆ తలుపుకు లోపల నుంచి గడియ వేసుంటే వాడు ఖచ్చితంగా ఆ తలుపును పగలగొట్టడానికి ప్రయత్నించుండేవాడు. ఆ శబ్దానికి ఉమ్మర్ నిద్రలేచి ఉండేవాడు. ఎవరికైనా ఫోన్ చేసి హెల్ప్ అడిగేవాడో లేదా వాడిని ఎదురించడానికో ప్రయత్నించి ఉండేవాడు. ప్రాణాలు దక్కే అవకాశం ఉండేది. కాబట్టి మనం రాత్రిపూట పడుకునే ముందు ఎంత అలసిపోయి ఉన్నా సరే ఇంటి మెయిన్ డోర్, వెనక తలుపులు, కిటికీలు అన్నీ సరిగ్గా లాక్ అయ్యాయా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. మూడో విషయం, ఉమ్మర్ ఇల్లు చుట్టుపక్కల వేరే ఇల్లు లేకుండా పోకతోట మధ్య ఒంటరిగా ఉండటం ఆ కిల్లర్ కు విపరీతమైన ధైర్యాన్ని ఇచ్చింది. వాళ్ళు ఎంత గట్టిగా అరిచినా ఎవరు రారు అనే భరోసానే వాడిని అంత క్రూరంగా ప్రవర్తించేలా చేసింది. కాబట్టి ఒకవేళ మీ ఇల్లు కూడా ఊరికి దూరంగా నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉంటే మీ సేఫ్టీ కోసం సెక్యూరిటీ పెట్టుకోవాలి. ఇంటి బయట ఎప్పుడు లైట్లు వెలిగేలా చూసుకోండి. ఇంటికి ముందు వెనక భాగం కవర్ అయ్యేలాగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయండి. వీలైతే ఈ ఇల్లు సీసీటీవీ కంట్రోల్లో ఉంది అనే వార్నింగ్ బోర్డును మీ ఇంటి గేటు ముందు పెట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు గనక అలవాటు ఉంటే, ఇష్టం ఉంటే, అవకాశం ఉంటే ఒక కుక్కను పెంచుకోవడం అనేది చాలా అవసరం. అర్ధరాత్రి ఎవరైనా అపరిచితులు వస్తే ఒక చిన్న కుక్క మొరిగే శబ్దం కూడా వాళ్ళను భయపెట్టి పారిపోయేలా చేస్తుంది. నాలుగో విషయం, ఈ కేసులో విశ్వనాథన్ లాటరీ టికెట్లు అమ్మే ముసుగులో ప్రతిరోజు ఆ ఊర్లో తిరిగి ఉమ్మర్ ఇంటిని రెక్కీ చేశాడు. ఎవరెప్పుడుంటారు, ఇంట్లో మగవాళ్ళు ఉన్నారా లేదా అనేది అన్నీ గమనించాడు. మన ప్రాంతంలో కూడా రోజు ఎంతో మంది కూరగాయలు అమ్మేవాళ్ళు, దుప్పట్లు అమ్మేవాళ్ళు లేదా కొత్తగా అద్దెకు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఎవరైనా సరే మాటల మధ్యలో కూడా మన ఇంటి సెక్యూరిటీ సీక్రెట్లను వాళ్ళకెప్పుడూ చెప్పకూడదు. మా ఇంట్లో మగవాళ్ళు రాత్రి లేటుగా వస్తారు, నేను పిల్లలతో ఒంటరిగానే ఉంటున్నాను, మా ఇంటి వెనక తలుపు సరిగ్గా పడదు, మా ఇంట్లో కుక్క లేదు, సీసీటీవీ లేదు, ఇలాంటి మాటలు క్యాజువల్గా కూడా అపరిచితులతో మాట్లాడకండి. వాళ్ళల్లో ఏ రాక్షసుడు దాగి ఉన్నాడో మనకు తెలియదు కదా. ఈ ప్రపంచంలో మనం ఎంత మంచి వ్యక్తులమైనా, దేవుడి మీద ఎంత భక్తి ఉన్నా సరే మన చుట్టూ ఉన్న ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో మన తలుపు తడుతుందో మనలో ఎవరికీ తెలియదు. ఇది కేరళను కుదిపేసిన వెల్లముండ జంట హత్యల మిస్టరీ. ఈ కేసు గురించి, ఆ కిరాతకుడికి పడిన మరణశిక్ష గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే నేను చెప్పిన ఈ సెక్యూరిటీ పాయింట్స్ మీకు ఉపయోగపడతాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. మీకు గనక ఈ రియల్ క్రైమ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ని రోజు మీ ముందుకు చాలా డీటెయిల్డ్గా తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.